ఇప్పుడేం కాలేదు కదా. అమ్మకి తెలియకుండా ఏదో ఒకటి మాయ చేశాం కదా. టెన్షన్ పడకు. అత్తయ్య ప్రశ్నలకి నేను కంగారు పడట్లేదు కూచి. రేణుకా గారి మాటలు విని షాక్ అవుతున్నాను. ఏంటప్పు నువ్వు అనేది? నిజం కూచి. ఆవిడ చెప్తున్న కొన్ని విషయాలు వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ పాపని చూడలేదు, అసలు పాపే లేదు అంటున్నారు. తన చుట్టూ ఉన్నవాళ్లే రేణుకది భ్రమని, పిచ్చని ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ చెప్తోంది నిజమా అబద్ధమా అని తేల్చుకోలేకపోతున్నాను కూచి. రేణుక మాటలు నమ్మాలనిపిస్తుంది. ముందు నువ్వు నిజాలు అబద్ధాలు పక్కన పెట్టు. కాస్త ప్రశాంతంగా ఆలోచించు. ఎవరో చెప్పింది నమ్మడం కాదు, నీ మనసు ఏం చెప్తుందో అదే ఇంపార్టెంట్. రేణుక చెప్తున్న మాటలు నిజమనిపిస్తుంది. ఏ తల్లైనా తన కూతురు చనిపోయిన తర్వాత కూడా బ్రతికే ఉంది అనుకుంటుందా? అది కూడా యాక్సిడెంట్ జరిగిన 1 year తర్వాత. అలాంటప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే తనేంటో తెలిసిపోతుంది కదా పొట్టి. ఎన్ని రోజులుగా ఆమె ప్రవర్తన చూశాక డాక్టర్ని కన్సల్ట్ కాకుండా ఉంటారా? డాక్టర్ కూడా తను నార్మల్ అనే చెప్తున్నారు. అలాంటప్పుడు ఇందులో అనుమానం పడాల్సిందేముంది? కన్ఫ్యూజ్ అవడానికి ఏముంది? ఎక్కడ నీకు అనుమానం వచ్చినా, ఆవిడ చెప్పింది అబద్ధం అనిపించినా ఇన్వెస్టిగేషన్ ఆపేయచ్చు. నీకు ఈ కేసులో దారి దొరుకుతూ ఉంటే కంటిన్యూ చెయ్యి. కానీ అంత చేశాక ఒకవేళ ఏమవుతుంది? ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అంటూ ఈ కేసులోకి దిగకుండా అనుమాన పడుతూ ఉంటే నీ అనుమానం తీరదు, ఆ కేసులో ఉన్న చిక్కుముడి వేడదు. ఆ తల్లి ఆవేదనకి అర్థం తెలిసేదాకా, అందులో ఉన్న నిజానిజాలు గుర్తించేదాకా వెళ్తాను. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తాను. ఈ కేసుని మాత్రం వదిలిపెట్టను. వెరీ గుడ్. అది మా పొట్టి అంటే.